ఏం చేసలేడయ్యా, ఏం రాలేదు. ఆయన ఒప్పుకున్నది ఒక్కటి కూడా రాలేదు. గ్యాస్ రాలేదు, ఏది రాలేదు. బస్ అని ఒకటి పెట్టిండు. ఆ బస్సులో ఎక్కేది ఎవడో పోయేది ఎవడో ఎక్కి ఆడ కింద వాళ్ళడే ఉంది కానీ మొగోళ్ళకి సీట్ అయితే దొరకలేదు. ఈ ఆడవాళ్ళకి పోతుర్రు వస్తుర్రు, ఇక పోయిన వాళ్ళకే తెలుసు బిడ్డ. మేమైతే అన్నాడు ఎక్కింది లేదు, చేసింది లేదు. ఆ బస్సులో ఆపమంటే ఈడ స్టాప్ ఉంటే ఆడ ఆపుతుండు ఆయన. ఆ బస్సు ఆయన భయపడి, ఆ పబ్లిక్ భయపడి, ఆ ఫ్రీ బస్సులని బస్సులు గట్లా అని ఏం చేస్తలేడు అయ్యా. ఆ పింఛన్లు వేస్తాను, పింఛన్లు వేసలేదు. గ్యాస్ అని గ్యాస్ లేదు, ఏది లేదు. ఈ రేవంత్ రెడ్డి రాడు రాడు రాడు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు అయ్యా అని కడుపు వల్ల కూడా. అప్పుడు మంచిగా ఉన్నది నాయన. దేనికైనా ఈయన వచ్చి ఏది కూడా ఇది చేస్తాను పని ఒక్క పని కూడా చేయలేదు. మార్పు రావాలనుకున్నాము. మాటలకు మోసపోయినాము. ఆడోళ్ళకి పైసలు అన్నారు లేదు, గ్యాసులు అన్నారు లేదు, పింఛన్లు అన్నారు లేదు, కళ్యాణ లక్ష్మి అన్నారు లేదు. ఏదైనా ఒప్పుకున్న పథకం ఒక్కటి కూడా కాదు. ఒక బస్సు ఏందో బస్సు చేసిండు అయ్యా. బస్సు ఎక్కినోడోడో సచ్చినోడోడో ఏం చేసినోడోడో ఇంట్లో అన్నాడు. ఏవి లేవు నాయన, ఏవి లేవు. ఏం మంచిగా చేయలే ఈయన వచ్చి. సంవత్సరం అవుతున్నా లేదు, ఇంకా 5 ఏళ్ళకు కూడా లేవు. ఆయన చేయడు ఏం చేయడు నాయన. ఏం మాకైతే మంచిగా లేదు. కాదమ్మా, మరి ఒకవైపు రేవంత్ రెడ్డి ఇచ్చినామంటున్నారు 6 గ్యారెంటీలు, మీరేమో ఇయ్యలేదు అంటున్నారు కదా. ఎవరికి ఇచ్చిండు ఏంది? అది అమలే చేయలే. ఎక్కడికి వచ్చినాయి ఆయన? అమలే చేయలే కదా నాన్న. చేస్తే వచ్చేది. ఆయన ఏం చేసిండు? చేయలేదు. ఒకటి బస్ అని చేసిండు, ఏం చేయలేదు. ఆయన ఏంది ఎట్లా వస్తాయి? ఏం చేయలే. ఎందుకు గెలిపించుకోరు మరి? గెలిపించుకున్నాం అంటే ఎవడమైనా కానీ పెడతా అంటే ఆశ, కొడతా అంటే దెబ్బ భయం అన్నట్టు ఉంటుందిగా కొడుక. అట్లా అనుకున్నాము. ఇక ఏమో మరి ఆడోళ్ళకి పథకం అంటే, గ్యాసులు అంటే, పింఛన్లు అంటే, అవి అంటే అని ఆశపడి చేసినాం కానీ ఏం లేదు. ఏం చేయలే. ఏం మంచిగా చేయలేదు. జనాలంతా తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు. రేవంత్ రెడ్డి తిట్టనోళ్ళు లేరు. ఎందుకు తిడుతున్నారు? ఏది మంచిగా చేస్తలేడని. ఏది మంచిగా చేస్తలేడని. మంచిగా చేస్తే తిడతారు. ఏదైనా జనాలకు మంచిగా చేస్తేనే కదా నాయన. ఆయన అన్న పనులన్నీ ఒప్పుకొని అని వేయాలి. చేస్తేనే మంచిది అంటారు. మరి చెయ్యండి. జంగమ్మ వస్తలేదు నాయన, ఏం వస్తలేదు. ఆ బస్సులు వేస్ట్ పిరి పెట్టిండు. బస్సు ఎక్కితే అది ఇంకా ఇంకో బస్సు వస్తే చూడంటారు వాళ్ళు. వాళ్ళ కోపాలు ఎక్కువైనాయి. మరి మాకేమిస్తున్నా ఏమిస్తలేడు. ఏమిచ్చి అయ్యా అన్నట్టే కుక్కంది అన్నట్టు అంటారు మళ్ళసారి. ఎందుకు? ఏం చేసిండు? వచ్చి ఏం చేస్తుండయ్యా మాకు? ఆ బస్సులు ఎందుకు పిరిగా పెట్టిండు? సంవత్సరానికి ఒకసారి ఎక్కం మేము. మాకెందుకు పిరిగి? ఆయన కోటీశ్వరిని చేస్తాడో ఆడు దెబ్బలు తింటాడు ఆఖరికి. చూడుర్రి ఏం పథకాలు ఇచ్చిండు? ఏమిచ్చిండు? భూమి ఉంటే పింఛని అది వేస్తానే లేడా? పింఛన్ ఇంతవరకు లేదు మాకెన్నడు. ఒక్క నెల ఇచ్చి బంద్ చేసిండు. ఏమిస్తుండు? ఏమిస్తలేడు. ఆడు మళ్ళాసారి గెలిస్తే చూడుండ్రి. ఆయన కానొస్తే పంది దొక్కినట్టు దొక్కుతారు జనాలు. ఎవ్వరు ఊకోరు. చూడు మళ్ళా 10 ఏండ్లు కాదు, ఈ 5 ఏండ్లు నిండా చేసే వరకు ఆయనకి ఎన్ని మాటలో చూడు. ఎందుకు? ఏం ముఖ్యమంత్రి ఏం చేసిండు? గాసు పిరి అన్నాడు. ఏది పిరి ఇచ్చిండు? ఏడా 1000 రూపాయలు 1100. ఎవరు ఇస్తున్నారు బిడ్డ? ఏడా పిరికి అంటారంటే పాడైంది ఉందా? పిరి ఎన్నడూ లేదు. బిల్లులు కట్టడే సరిపోతుంది. మళ్ళా మాత్రం గెలవడు. ఆయన ముఖం చెప్పుడే ఉంది. ఎవరికి ఇచ్చిండు? ఎవరి పేరు అందులో రాసుకుండో చూపియమని ఉబ్బిచ్చిండు. గెలిచిండు, బయట పడ్డాడు. ఇక ఆగుతలేడు కొడుకు. మళ్ళా గెలిస్తే ఆయన పందింతో గిరాడు దొక్కుతారు. అంతకు తప్ప ఏం లేదు. మారాడు. ఏమి ఇయ్యాడు. ఏమిస్తుండయ్యా మాకు? కష్టం చేసుకుంటున్నాం, బతున్నాం అంతే. బాలేదు. రాడు, మరీ రాడు. ఇప్పుడు మా పేరు మీద అయితే ఏది రాలేదు. నేను 40-30 ఏళ్ళు సంసారం చేయబట్టి మేము మాకున్న 44 గజాలు ఇల్లు మా పేరు మీద వస్తే అన్ని కొట్టేస్తాడు. మేము కన్నా కూలి చేసుకుంటాము. ఎందుకు తమ్మి వచ్చి ఏం లాభం? ఆయన ఏం చేసిండు?
మాకున్నది గది ఏది లేనిది నిరుపేదకు చూసి ఇవ్వాలి కానీ ఉన్నోనికే పెడతారయ్య కష్టం చేస్తే లేని చూసి ఇవ్వాలి తమ్మి ఎవరైనా మొదట్లో పేరు ఎవరు ఏం లేకుంటుంటుంది చూడు వాళ్ళకి ఇవ్వాలి ఏం లాభం నువ్వు అందరికేమో కొట్టేస్తావు ఉన్నోనికే పెడతీవి ఏం లాభం వస్తుంది తమ్మి ఎవరైనా ఆయనైనా 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెళ్ళిపోతాడే ఎవడేం ప్రపంచం మీద గుంజుకోడు అంతే తమ్మి నా బాధ మాకే పథకం రాలి వచ్చినాయి కొట్టేసుకొని పోతుండు మాకు ఇప్పుడు ఒక ప్లాట్ వచ్చిందన్న ఆడ మొదట్లో చెక్ చేయాలిగా ఈమెకు ఈ పేరు మీద గిది ఉందా అని అది చూసి ఇవ్వాలి మాయి గుంజుకపోయి ఉన్నోనికే పెడతీవి గరీబోంది ఉన్నోనికే పెడతీవి ఏం లాభం వస్తుంది అది మాకు ఏది లేదు ఇవ్వాలి తమ్మి గరీబ్ మొత్తం మొదట్లో చెక్ చేసి ఇవ్వాలి ఇచ్చేది కూడా నీ పేరు మీద 4 వచ్చినాయి 4 సార్లు అమ్ముకున్నావు మళ్ళీ పట్టలేకుంటున్నావు కానీ మొత్తం రానోనికి ఇవ్వాలి తమ్మి ఏది ఇచ్చినా అదే నేను కోరుకునేది అంతే నా పేరు ఐలమ్మ ఏముందన్న ఉన్నోళ్ళకే ప్లాట్లు ఇస్తారు లేని వాళ్ళకైతే ఏమి ఇయ్యరు ఓట్లప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఇస్తాం అంటారు ఓట్లు వేసినాక అవతలకి వెళ్తారు మాకు 2 బాబులు ఒక అమ్మాయి మేము ఈ కూరగాయలు అమ్ముకొని బతుకుతాం మా బాబు 15 చదివింది 2 బాబులు ఉన్నారు ఒక్క బాబు కన్నా జాబ్ వస్తుంది మేము గరీబులం కూరగాయలు అమ్ముకొని బతుకుతాం మా తురికేం జాలి మాది ఇంకేం రాలేదన్న రాసుకవేరు కానీ ఏమి ఇవ్వలేదు మాకు ఇక కూరగాయలు అమ్ముకోవాలి బతకాలి పిల్లలను చదివించుకోవాలి ఏమి ఇవ్వలేదు ఏది లేదన్న మేము గరీబులం కావాలంటే మా ఇంటికాడ వచ్చి చెక్ చేసుకోరు చేసుకున్నాము ఇస్తామంటున్నారు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు మా బాబులు 2 చదువున్నారు ఈ కూరగాయలు అమ్ముకొని చదివిపించిన ఉండి లేక ఒక్క బాబు కూడా జాబ్ లేదు 20 సంవత్సరాలు ఉన్నారు ఒక ఆయన 25 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు కూడా ఈ రోడ్ల మీదనే బతుకుతున్నాం మేము ఇస్తలేరు కదన్న ఆయన వచ్చి సంవత్సరం కూడా అవుతుంది ఏమి ఇస్తలేరు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు చూసి ఇవ్వాలి ఉన్నోళ్ళకే ఇస్తే ఎలా ఇస్తారు లేనోళ్ళకి కూడా ఇవ్వాలి కదా మేము అదే కోరుకుంటున్నాం మా బాబులకు జాబ్ రావాలని కోరుకుంటున్నాం ఏ పథకాలు ఇంకేం అమలైనాయి బిడ్డ ఏవి లేవు ఇంకే అమలాలు కూడా రాలే మాకు ఇంకా ఇప్పటివరకు ఏది రాలే ఒకటి 0 అకౌంట్ అన్న అది కరెంట్ బిల్ అన్నాడు ఆ 0 బిల్లు కూడా మళ్ళీ వేస్తూనే ఉన్నాడు ఏం అర్థమవుతలేదు మాకు 1200 ఏమో బాగున్నాము 1200కు 9000 చేసిండు కరెంట్ బిల్లు మరి 9000 అంటే మేము మెడికల్ తెచ్చి కడతాము అదేం 9000 అట్టెట్లు వస్తాయి నెలకు 1000 రూపాయలు వస్తాయా అని అదే అంటే లేకుండా కరెంట్ మీటర్ విక్కొని పోతుందని చెప్తాడు ఇట్లా అవుతుంది ఏది ఫ్రీ ఎక్కడుంది మరి 9000 ఎట్లయినాయి మరి ఇప్పుడు 0 బిల్ అన్నాడు కదా మరి 9000 ఎట్లయినాయి చెప్పాలి కదా ఏ పథకాలు వచ్చి ఇప్పుడు 0 బిల్ అంటున్నాడు 500 సిలిండర్ పెట్టుకుంటే ఏమొచ్చో తెలియదు ఇంకా మాకైతే రాలేదు ఈ కాంగ్రెస్ అంటే ఇక మీకే తెలియదు బిడ్డ మాకు తెలిసిన కాడికి ఇక అట్లనే ఉంది గట్ల ఏ వస్తలేవు అంటున్నాడు ఆయన గమ్మున ఉంటున్నాడు అంటున్నాడు గమ్మున ఉంటున్నాడు అంతే ఆన వరకే ఉంది ఇంకా చేసేవైతే ఏం లేవు నాకు భర్త చచ్చిపోయి 12 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి పింఛనే లేదు మాకు ఎన్నిసార్లు పెట్టిన ఆఫీస్ మున్సిపాలిటీ ఆఫీస్లో ఆడ సరునార్లో అన్నిసార్లు అయినా కాయిదాలు చాలామంది మా దగ్గర లీడర్లు ఉంటారు కదా నెంబర్లు వాళ్ళు తీసుకుపోయారు అవి లేవు ఇవి లేవు ఈయన ఎవరు బాలరెడ్డి రవీందర్ రెడ్డి దానికి నెంబర్లు ఏం పని చేస్తారు సార్ ఒక్క ఏ డ్రైనేజీలు ఆడనే వంగిపోతాయి ఏ గలీజ్ అంతా అల్లనే మా కాలనీలో ఇల్లు మొత్తము గుంతలకు ఉంది నీళ్ళు అన్నీ వస్తాయి అన్నీ వచ్చినా కానీ అప్పుడు అయినప్పుడు మనిషికి 10,000 ఇచ్చిండు ఇంటికి కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు నీళ్ళు వచ్చినా ఎవరు దిక్కులేడు ఏ వచ్చినా ఎవరు దిక్కులేడు ఇప్పుడు మేము మార్పు రావాలనుకున్నాము లోన్లు ఇస్తామన్నారు అవి ఇస్తామన్నారు పింఛన్లు చేస్తామన్నారు కొత్త వాళ్ళు కూడా అవి లేవు ఇవి లేవు ఇంకా మరి ఇప్పుడు మహిళలకు కూడా కొన్ని పైసలు ఇస్తామన్నారు కదా 2500 అవి కూడా లేవు మరి ఎట్లా మరి